అందరికీ తెలుసు అందులోని ఇన్ డీటెయిల్ తెలియదు వాళ్ళ పిల్లలకి. ఐ వాంట్ టు టెల్ దట్ పిల్లలు వాట్ ఈస్ శ్రీనివాసరావు శ్రీనివాస్ టెక్నికల్ నాలెడ్జ్ ఇప్పుడు అతనికి ఒక 15-20 కోట్లు ఇచ్చారంటే ట్యాంక్ నుంచి పెట్టేస్తారు. ఫ్యాక్టరీలోని మేబీ వెరీ ఫ్యూ పర్సన్స్ హ్యావింగ్ ద ఇన్ డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్. ఎవ్రీ యూనిట్ హీ హాజ్ ఎ డెప్త్ నాలెడ్జ్. ఏ కోడ్ ఎక్కడుంది ఎలాగుంది ఇతనికి తప్ప చాలా తక్కువ మంది తెలుసు. చాలా మంది రిటైర్ అయిపోయారు, ఇంకొకరు ఇద్దరు ఉంటారు, ఇంకొకరు ఉంటారు. ఇతను ఫ్యాక్టరీకి ఇట్స్ ఎ బిగ్ అసెట్, మనకందరికీ తెలుసు ఇతను బిగ్ అసెట్. ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ మాట్లాడినా హీ హ్యాజ్ అన్ ఆన్సర్, టెక్నికల్ ఆన్సర్. అట్లా కాదు సార్ నాకు తెలియదని వాడు ఎప్పుడూ రాలేదు. ఏ ఫైల్ ఎక్కడ ఉన్నది, ఏ కోడ్ ఎక్కడ ఉన్నది, ఎప్పుడు ఎలా మీటింగ్లో డిస్కస్ చేసాం. రీసెంట్గా మనం మీటింగ్స్ కూడా కండక్ట్ చేసాం. నేను రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేది శ్రీనివాసరావు గారితో వెరీ తక్కువ, ఎందుకంటే మధుబాబు గారు ఇక్కడే ఉంటారు, కొత్త చూసుకుని మధుబాబుతో మాట్లాడతారు. బట్ ఆ నాలెడ్జ్ ఈవెన్ సీజీఎం గారు కూడా చాలాసార్లు రికగ్నైజ్ చేశారు. అండ్ నేను అదే వన్స్ అగైన్ చెప్తున్నాను కదా, అతనికి ఒక 20 కోట్లు ఇవ్వండి, మీ ఇంటి ముందు ట్యాంక్ నుంచే పెట్టేస్తారు ఈజీగా. వీ హ్యాజ్ ఎ దట్ మచ్ నాలెడ్జ్. టీఎంపీ ట్యాంక్, లైవ్ ట్యాంక్ ఒక 2 సంవత్సరాలు టైం ఇచ్చేయండి, ఎక్కడ దొరుకుతుంది, ఏ క్వాలిటీ దొరుకుతుంది, ఇంకా మేము చేసేదానికంటే బాగా చేయగలం. ఎందుకంటే అప్డేటెడ్ ఉంటారు ఎప్పుడు. హైలీ ఎంత డ్రాయింగ్స్ మాకు అందరికీ మేము బెస్ట్ మేము పైపైన చూస్తాం. అతను చూసే డెప్త్ నాలెడ్జ్ డ్రాయింగ్ ఎవరికీ తెలియదు. మేబీ రెగ్యులర్లీ మేము పిలుస్తాం అతన్ని విత్ యువర్ కైండ్ పర్మిషన్. అతను మాకు సపోర్ట్ కావాలి. ఇంకా మేబీ మనం ఇంకా ఆ లెవెల్కి మేము మాలో ఎవరు అంటారు కదా. మూర్తి గారు వచ్చారు ఇప్పుడు రీసెంట్గా, ఇంకా మూర్తి గారు పికప్ అవ్వాలి. సో మూర్తి గారు మీ శ్రీనివాసరావు గారు హెల్ప్ మీకు ఎప్పుడు అవసరం ఉంటుంది. వీలైతే కార్ తీసుకెళ్ళి ఎవ్రీ సాటర్డే మండే తీసుకొచ్చేయండి బికాస్ రిక్వైర్మెంట్ ఇస్తే. బికాజ్ ఆ బ్యాచ్లో వాళ్ళు 60-70% రిటైర్డ్ అయిపోయారు. సో ఈజ్ ఏ వన్స్ అగైన్ పర్సనల్ వైజ్గా మాట్లాడితే ఈజ్ ఏ వెరీ స్మూత్, కామ్. అండ్ ఎవరు అన్నారు కదా అస్సలు కోపం రాదు. అస్సలు అంటే అసలు కోపం లేదు. మీ మీద ఎప్పుడు కోపడ్డారా? కోపం రాదు. ఆ కామ్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందో మరి తెలియదు. జనరల్గా ఏంటంటే ఎవరికైనా టెక్నికల్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే కొంచెం ఆటోమేటిక్గా యారగెన్స్ వచ్చేస్తాయి. బికాస్ ఎదుటోళ్ళు మాట్లాడేది తప్పు అని తెలిస్తే జనరల్గా యారగెన్స్ వస్తుంది. కానీ మేము మా మిడిమిడి జ్ఞానంతో అతను మాట్లాడితే నవ్వడం కూడా చేయదు. దట్స్ ద క్రిటికాలిటీ మనం అర్థం చేసి. నువ్వు తప్పు చెప్తున్నావు కాదు, తర్వాత అతను వర్డ్స్లోనే కన్విన్స్ చేస్తారు, సార్ ఇది కాదు ఇది కాదు. ఈజ్ ఎ గేట్ పర్సనాలిటీ వైజ్. కానీ ఇంకా వస్తే మా అందరితో యాజ్ యూజువల్ ఫ్రెండ్లీగా ఉంటారు. చాలామంది ఏడుస్తున్నారంటే యూ కెన్ అండర్స్టాండ్. మా శ్రీనివాసరావుని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.